అయోధ్యలో రామమందిర నిర్మాణం యావత్ ప్రపంచంలోని హిందువులు ఎదురు చూస్తున్న కార్యక్రమమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక క్రతువని, బీజేపీకి ఆ కార్యక్రమంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనికి కూడా కాంగ్రెస్ నేతలు పార్టీలతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఇది ఒక పార్టీయో ఒక వర్గమో కాదు, యావత్తు సమాజము ఆ రకంగా భారతీయులందరూ కూడా ముస్లింలతో సహా అందరూ కూడా ఎదురు చూసి కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది పార్టీ కార్యక్రమము కాదు, ఇది ఎక్కువ భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మరి దీనికోసం ఎదురు చూస్తున్నారు. అది ఈనాటి కార్యక్రమం ఎన్నికల కోసం వచ్చిన కార్యక్రమం కాదు. ఇది 550 సంవత్సరాల పోరాటం. వేలాది మంది అమరవీరులు, వేలాది మంది బలిదానమైనటువంటి చరిత్ర, అనేక యుద్ధాలు జరిగాయి, అనేక మంది చనిపోయారు. అటువంటి పోరాటాల తర్వాత చివరకు ఈరోజు జరుగుతున్నటువంటి ఒక భవ్యమైనటువంటి కార్యక్రమం ఇది. ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఇది. దీన్ని కూడా ఒక పార్టీతో లింక్ పెట్టడం, సోనియా గాంధీ గారు చానే కూర్చొని మురుగుతా ఇన్విటేషన్ ఇచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చానే కూర్చొని సేవ చేయమను ఎవరుతున్నారు. కాబట్టి అట్లా మాట్లాడకూడదు. వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఏమీ సంబంధం లేదు.